మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాగ్దానము. నీవిక దాసుడవు కావు కుమారుడవే. గలతీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. ప్రభువు మనందరికి ఇస్తున్నటువంటి వాగ్దానం ఏంటంటే, నీవు దాసుడవు కావు కుమారుడివి అని అంటాడు. దేవుడు మానవుని తన పోలికలో తన స్వరూపమందు సృజించుకొని తనకు కుమారుడిగా ఉండాలి, నా అన్నిటికీ వారసుడిగా ఉండాలి అని దేవుడు మానవుని సృజించాడు. సృజించిన తర్వాత వదిలిపెట్టలేదు, కానీ మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, భూమిని నిండించి దానిని లోపర్చుకోండి అనేటువంటి ఒక అధికారము కలిగినటువంటి కుమారునిగా దేవుడు మనిషిని ఈ లోకంలోనికి పంపించాడు పిల్లరా. కానీ ఆ మనుషుడైనటువంటి ఆదాము దేవుని యొక్క మాటకు అవిధేయుడై తండ్రి వద్ద ఉన్నటువంటి శ్రేష్టమైనటువంటి ఫలాలన్నీ కూడా వదిలిపెట్టుకొని తనకిష్టమైనటువంటి దారిలో నడుస్తూ కుమారునిగా ఉండవలసినటువంటి వాడు బానిసగా అయిపోయాడు సాతానుడికి పిల్లరా. కాబట్టి ప్రతి మానవుడు పాపము ద్వారా దేవుడిచ్చినటువంటి యోగ్యమైనటువంటి ఆ కుమారత్వాన్ని పోగొట్టుకొని సాతానుకి బానిసయ్యి వ్యాధితో, రోగముతో, శాపముతో కుమిలిపోతూ ఉన్నాడు ప్రియులరా. అటువంటి మానవుణ్ణి ఆ శాపము నుంచి విముక్తి కలిగించి ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల కలుగు చేసి కుమారుడు అనిపించుకునే యోగ్యత అతనికి కలుగు చేయాలనే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు ప్రియులరా. రావడం కాదు, కానీ ఆయన తన యొక్క రక్తాన్ని చిందించడం ద్వారా ప్రతి మానవుని ఆ రక్తం చేత వెల ఇచ్చి కొనుక్కొని ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల దయచేస్తున్నారు. కాబట్టి మనము చేయవలసినటువంటి పని ఏంటి అంటే, మన పాపములను మనం ఒప్పుకోవడమే. మన పాపములను మనం ఒప్పుకోవటం ద్వారా కనికరించబడి ఆ రక్తము చేత ప్రతి పాపము కూడా కడిగి వేసుకొని తిరిగి కుమారుడయ్యేటువంటి అవకాశాన్ని ప్రభు మనందరికి ఇస్తున్నాడు. అందుకే ఉదాహరణగా తప్పిపోయినటువంటి కుమారుని యొక్క ఉదంతాన్ని ప్రభు మనకు బయలుపరిచాడు. ఒక కుమారుడు తన తండ్రి వద్ద ఉన్నటువంటి ఆస్తినంతా కూడా లాక్కొని దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు. నా బ్రతుకు నా ఇష్టము, నా జీవితము నా ఇష్టము, నీకు అడిగేటువంటి అధికారము హక్కు లేదు అని తన ఆస్తిని తనకు ఇవ్వమని తీసుకొని దూర ప్రాంతానికి వెళ్ళి స్నేహితులతో దుర్వ్యాపారం చేసి, అనగా ఇహలోక సంబంధమైనటువంటి ప్రతి కోరికను కూడా నెరవేర్చుకుంటూ పాప జీవితం జీవించాడు. చివరికి అతని పరిస్థితి ఎలా అయిందంటే, తినడానికి తిండి లేనటువంటి స్థితిలోకి దిగజారాడు పిల్ల. ఆ తర్వాత అనుకుంటున్నాడు, అయ్యో నా తండ్రి వద్ద అనేకులకు సమృద్ధి అయినటువంటి ఆహారం దొరుకుతుంది కదా, నేను ఇక్కడ తినడానికి కూడా లేనటువంటి స్థితిలో ఉన్నాను, కాబట్టి నా తండ్రి యొద్దకు వెళ్ళి, అయ్యా నీ దాసులలో ఒకనిగా నన్ను ఉంచుకో అని అడుగుతాను అని తాను పశ్చాత్తాపడి తిరిగి తండ్రి వద్దకు వస్తున్నాడు పిల్లరా. తండ్రి తన ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు. ఎట్లాగంటే అతను ఇంకా దూరంగా ఉండగానే పరిగెత్తుకెళ్ళి కుమారుని యొక్క మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తీసుకువచ్చి తన అంతఃపురానికి తీసుకొచ్చి అతన్ని మళ్ళీ కుమారుడయ్యేటువంటి యోగ్యతను కలుగు చేశాడు. అతడు చేసినటువంటి ప్రతి అవిధేయ క్రియలను అతడు క్షమించి తిరిగి కుమారునిగా అతన్ని స్వీకరించాడు. అలాగే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కూడా మనందరికీ నిమిత్తమై ఆయన రక్తాన్ని చిందించాడు. ఎవరైతే ఆ రక్తమునందు విశ్వాసం ఉంచి ఆ రక్తము నా ప్రతి పాపాన్ని కడిగివేసి నేను సాతానికి బానిసగా అయిపోయాను, ఆ బానిస నుంచి ఆ రక్తమే నాకు విడుదల కలుగు చేసి తిరిగి తండ్రితో సహవాసము, తండ్రికి కుమారుడయ్యేటువంటి యోగ్యతను ఆ రక్తము నాకు ఇస్తుందని విశ్వాసం కలిగినటువంటి వారుగా ఆయన సన్నిధికి వచ్చి ప్రతి అవిధేయతను ఒప్పుకుంటారో, విడిచిపెడతారో వారందరికీ కుమారుడయ్యేటువంటి అవకాశాన్ని క్రీస్తు రక్తము ప్రతి మానవునికి ఇస్తుంది పిల్లలు. అందుకనే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, నీవు ఇక దాసుడు కావు. మొన్నటి వరకు నీవు దాసత్వము స్థితిలో ఉన్నావేమో, అయితే నీ కొరకు ఆ దాసత్వం నుంచి విడుదల కలుగు చేయడానికే నా రక్తాన్ని నేను చిందించాను. కాబట్టి నీవు నా యందు విశ్వాసం ఉంచు, ఆ బానిస బ్రతుకు నుంచి తీసివేసుకొని మళ్ళీ తిరిగి కుమారుడిగా అయ్యేటువంటి యోగ్యతను నీకు ఇస్తానని ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇది నా వాగ్దానం ద్వారా మన జీవితాలను ప్రభువుకు అప్పగించుకుందాం. మన ప్రతి పాప సంబంధమైనటువంటి జీవితము విడిచిపెట్టి ఆయన కనికరాన్ని పొందుకొని, ఆయన క్షమాపణ పొందుకొని తిరిగి కుమారుడిగా ఆయనతో సహవాసం, ఆయన రాజ్యంలో ఆయన పక్కన కూర్చునేటువంటి అధికారాన్ని పొందుకుందాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమగల మా తండ్రి, మా యొక్క లోకాశలను బట్టి నాయన కుమారుడిగా
మీతో కలిసి సింహాసనం మీద పాలు పంపులు పొందే భాగ్యాన్ని మేము పోగొట్టుకున్నాం ప్రియుల ప్రభువా. కానీ మమ్మలను ప్రేమించి మళ్ళీ తిరిగి ఆ బానిస బ్రతుకు నుంచి విడుదల కలుగు చేసి మీతో సహవాసం చేసి మీతో కూర్చునే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ వైపు చూస్తూ మీ రక్తంలో వారి పాపాలను కడుక్కొని శుద్ధి చేసుకొని కుమారుడిగా అయ్యే భాగ్యం ప్రతి బిడ్డకు దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.